ఏంటి రాబరీ అసలు 3 జనరేషన్ ఆళ్ళు దొంగలెందుకు అంటున్నారు ఫస్ట్ అది హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్స్. సో, ఈరోజు 'ఏఆర్ఎం' అని ఒక కొత్త మూవీ ట్రైలర్ వచ్చింది. బేసికల్లీ ఒక మలయాళం మూవీ బట్ చాలా లాంగ్వేజ్‌లో తీస్తున్నారు. అండ్ తెలుగులో కూడా వస్తుంది, హిందీలో వస్తుంది, మలయాళం, కన్నడ అన్నిట్లో వస్తుంది. సో, పాన్ ఇండియా మూవీ టైప్ అనుకోవచ్చు మనం ఆల్‌మోస్ట్. కానీ వరల్డ్ వైడ్ కూడా రిలీజ్ అంటున్నారు. సో, మేబీ ఇంకెన్ని లాంగ్వేజెస్‌లో వస్తాయేమో అని తెలీదు. సో, ఏఆర్ఎం బేసికల్లీ అంటే అజంతం, రణదం, మోషానం అనేసుంది పేరు. మీనింగ్ ఏంటంటే దానికి సెకండ్ రాబరీ అనేసి అసలు ఏంటి రాబరీ అసలు టీజర్‌లో కూడా ఏదో చెప్పాడికి ఏదో ఏంటి లైట్ దొంగతనం సంథింగ్ అని ఏదో అంటే ఫైర్ దొంగతనం అనేసి. నాకు ఆ ఫైర్ దొంగతనం అని వినేసరికి నాకు చిన్నప్పుడు మనం 'మోగ్లీ' చూసాం కదా! సో, దాంట్లో అంటారు కదా! రెడ్ ఫ్లవర్ దొంగతనం చేస్తారంటే రెడ్ ఫ్లవర్ ఫారెస్ట్‌లో వచ్చిందని. సో, మేబీ అలాంటి కొంచెం రిఫరెన్స్ టైప్ కనపడింది లైక్ ఫైర్ దొంగతనం ఏంటి అసలనేసి. సో, చూద్దాం ట్రైలర్ వచ్చింది. ఈ మూవీ బేసికల్లీ టొవినో థామస్ అండ్ కృతి శెట్టి ఇద్దరు తీస్తున్నారు. సో, 'టోవినో థామస్' మూవీ అందుకంటే ఎక్కువ ఫేమస్ మనకి మీకు ఎలా రిఫరెన్స్ చేయాలంటే 'మినాల్ మురళి' చూసుంటారు కదా! ఇట్లా సూపర్ హీరో లైట్నింగ్ తగిలి సూపర్ పవర్స్ వచ్చేస్తాయి. సో, తనే చాలా గ్రేట్ యాక్టర్ అసలు. చాలా బావుంటది యాక్టింగ్ కూడా చాలా సటిల్‌గా ఉంటది. సో, తనది ట్రైలర్ వచ్చింది చూద్దాం. సో, గైస్ ట్రైలర్ చూసే కంటే ముందు ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్. అకస్మాత్తుగా ఒక రాత్రి ఆకాశం సో, ఇది నుండి కూడా కైండ్ ఆఫ్ అలాగేనాకి సూపర్ పార్ట్ ఏమైనా వస్తదనేసి. వాయువు కంటే వేగంగా మెరుపు కంటే ప్రకాశవంతంగా వచ్చి మన హరిపురంలో పడింది. ఓకే. సో, ఆ ఫైర్ నేను బేసికల్లీ హరిపురంలో ఉంటున్న ఒక గొప్ప కలరి యోధుడి గురించి విన్నాను. నైస్. ఆ మంత్రి చెప్పింది మన పూర్వీకుడి గురించి. ఓహ్! సో, యాన్సెస్టర్స్ టైమ్ నుంచి నడుస్తుందా మూవీ స్టోరీ? అలాంటి దొంగ నా కొడుకుల వల్ల మన ఊరి పరువు అంతా మట్టి కొట్టుకుపోతుంది. ఆడు ఎట్నుంచైనా రావచ్చు, ఒక కన్నేసుంచో దొంగ నాయ. ఈసారి తప్పించుకోకూడదు, అవసరమైతే చంపేయండి. చూడు మొత్తం మంట ఆగిపోయింది కదా! అదే రెడ్ ఫ్లాగ్ దొంగతనం టైప్స్. హలో, ఓకే. ఇదొక జనరేషన్. ఒక్కసారి ఇదో చూడు. జనరేషన్. అది బంగారమా? బంగారం కంటే ఎంతో విలువైంది నీలాగే. సో బేసికలీ టోనోది 3 రోల్స్. గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ ద లేటెస్ట్ సన్. ఎప్పుడు ఎలా ఉంటాడో ఆడికే తెలీదు. ఓనోయ్, ఈ రోజే దొంగతనం చేయాలి. అనర్థాలే దొంగలకు వచ్చొస్తుంది. ఏం దొంగతనం అసలు నాకు అది అర్థం అవ్వట్లేదు. ఎన్నుండి గర్భగుడి తలుపులు తెరిచిన వెంటనే నన్ను కూడా తాతలాగే దొంగ అంటారు. సో 3 జనరేషన్ వాళ్ళు చదరంగంలో ట్యాగ్ పడిపోయింది బుద్ధులు చాలా దొంగలు అనేసి. నేనాడే ఈ ఆటలో నువ్వు కూడా భటుడువే. అర్ధరాత్రులు దొంగతనంగా ఇళ్లలోకి రావటం నీ రక్తంలోనే ఉందని నాకు తెలుసు. మనవడా, మీ తాత ఈ ఊరి మీద గెలిచిన దొంగరా. ఊరి మీద తెలిసిన గొంగ అంట. అది పెద్ద టైటిలా? సాధారణంగా అందరూ వెతకగలిగే చోట్లలోనే వెతికావు కదా నువ్వు. మనియన్ లాంటోడు మాత్రమే దాచగలిగిన చోటు ఏమేమి ఉంటుందో వెతికి చూసావా చేయూతి కావులో? కానీ ఏంటి దొంగతనం ఏంటి దాచింది? ఇప్పుడు చెప్పరా పోలీసు, దొంగ ముందా ఇది గ్రాండ్ ఫాదర్ ఇది. ఎవరు ముందో? దొంగ. ఓ 3Dలో వస్తుంది సినిమా. ఓ సో సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుంది గైస్ ఏఆర్ఎం. తెలుగులో కూడా వస్తుంది. ఏదో కొత్తగా ఉంది స్టోరీ మొత్తం రిపీటెడ్ కాదు సంథింగ్ న్యూ. సో చూడొచ్చు. నాకు తెలిసి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే 3 జనరేషన్ ఆళ్ళు దొంగలు ఎందుకు అంటున్నారు ఫస్ట్ అది చూసుకోవాలి మనము. అండ్ ఏంటి ఆ దొంగతనం? అది తెలియాలి అసలు ఏంటో కాన్సెప్ట్ అంతా. అండ్ రెగ్యులర్ స్టోరీ లాగా లవ్ స్టోరీ ఇవన్నీ కాకుండా చాలా డిఫరెంట్‌గా ఉంది. సో చూడొచ్చు. ట్రైలర్ అయితే బాగుంది. సో గైస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.